ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారు సిరిమాను చెట్టు విజయనగరం జిల్లా డెంకాడ మండలం పెద్దతాడివాడలో మజ్జి అప్పారావు కల్లంలో ఉన్నట్లుగా స్వప్నంలో అమ్మవారు చెప్పిందని ఆలయ పూజారి బంటుపల్లి వెంకట్రావు తెలిపారు. సదరు సిరిమాను చెట్టును గుర్తించడం జరిగిందని తెలిపారు. వేద పండితులు మంగళ వాయిద్యాల మధ్య సిరిమాను చెట్టుకు బొట్టు పెట్టే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. స్థానిక ఎమ్మెల్యే లోకం మాధవి సిరిమాను చెట్టుకు బొట్టు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిరిమాను చెట్టును హుకుంపేటకు తరలించేందుకు పెద్దతాడివాడలో పండుగ వాతావరణం కలిగేలా చూడాలన్నారు. సిరిమాను చెట్టుకు బొట్టు పెట్టే కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో ప్రసాదరావు తెలిపారు. తమ కళ్లంలో శ్రీ పైడితల్లి అమ్మవారు సిరిమాను చెట్టు ఉండడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని మజ్జి అప్పారావు తెలిపారు. పైడితల్లమ్మ పండుగ అక్టోబర్ 15వ తారీఖున అంగరంగ వైభవంగా జరగబోతున్నది. ఆ పండుగకి సంబంధించి సిరిమాన్ అనేది చాలా ప్రత్యేకం. మనకి ఆ సిరిమానికి కావాల్సిన ఇరుసుమానికి కావాల్సిన చెట్లు మన పెద్దతాడివాడలో అమ్మవారు కల్లో కనిపించి చెప్పడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు బొట్టు కార్యక్రమం ఇక్కడ అవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొనడం కూడా ఎమ్మెల్యేగా నా అదృష్టంగా ఈరోజు నేను భావిస్తున్నాను. ఈ పండగ మన విజయనగరం జిల్లాకే ప్రత్యేకం. అమ్మ కృపా కటాక్షాలు ఎప్పుడూ కూడా అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లమ్మ వారు సిరిమాను జాతరోత్సవంలో కావాల్సిన రేపు 15/10/2024 తారీఖున సిరిమానోత్సవానికి కావాల్సిన చెట్లు చింత చెట్టు అత్యంత పెద్దతాడివాడ గ్రామం మజ్జి అప్పారావు గారి కళ్ళంలో నిన్ననే స్వప్నంలోని లభ్యమైంది. ఈరోజు శుభముహూర్తాన 9 గంటలకి పసుపు కుంకాలతో సిరిమాను ఇరుసుమాను కూడా బొట్లు పెట్టడం అనేది జరిగింది. ఈ నెల్లిమల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి లోకం మాధవి గారు, మా ఈవో గారు డివి ప్రసాద్ గారు, ఈ గ్రామ పెద్దలు, మరి మా గుంపేట పెద్దలు, మరి మిగతా